క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమం వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యములు మీరు ఆలకించి దేవుడిచ్చే దీవెనలు పొందాలని నేను కోరుతూ ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధమైన నీ నామమును వందనములు ప్రభువా. మరి యొక్క అవకాశాన్ని మా జీవితాల్లో నువ్వు అనుగ్రహించినందుకు స్తుతులు ప్రభువా. అపాత్రుడును, అవిధేయుడును, ఎన్నిక లేనివాడును, బుద్ధిహీనుడు ప్రభువా. నాయనా, నన్ను క్షమించము. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును మీరు పరిశుద్ధపరచండి. నీ మాటలే పలుకున్నట్లుగా సహాయం చేయండి. యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమము ప్రభా మేలుకరమైనదిగా దేవా, ప్రజలను ప్రభా పాపము నుంచి నాయన రక్షణ మార్గంలోనికి నడిపించేదిగా, నీ యొక్క వెలుగును చూపించేదిగా ఉండునట్లుగా సహాయం చేయండి. నాయన లోతు లేని, భక్తి లేని జీవితాన్ని మీరు దయతో మన్నించండి. ఈ వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఈ వాక్యము యూదులు, ఇశ్రాయేలీయుల్లో యోధా జనాంగము దేవుని మాట వినకపోవడాన్ని బట్టి బబులోను చెరలోనికి కొనిపోబడినారు. అక్కడ 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా చెరలో బ్రతకవలసి వచ్చింది. 70 సంవత్సరాల బానిసత్వం అయిపోయిన తర్వాత దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడినట్లుగా కోరేషు రాజు అనే ఆయనతో మాట్లాడి ఆ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించడానికి తిరిగి యెరూషలేమునకు పంపించడానికి ఏర్పాట్లు చేసినప్పుడు వాళ్ళు తిరిగి యెరూషలేముకు చేరుకున్నారు. ఆ చేరుకునే క్రమంలో వాళ్ళ యెరూషలేము ప్రయాణంలో వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కీర్తనలు రాయబడ్డాయి. ఇవి 120వ అధ్యాయం నుంచి 134వ అధ్యాయం వరకు 15 కీర్తనలు మనం చూడగలము. వీటన్నిటికీ పైన యాత్ర కీర్తన అని రాయబడింది. యెరూషలేము పర్వత ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో కట్టబడి ఉంది కాబట్టి అక్కడికి వెళ్తూ ఇశ్రాయేలీయులు వాళ్ళ శ్రమను, వాళ్ళ బానిసత్వాన్ని, వాళ్ళు చెరలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షోభాన్ని లేకపోతే ఎలాంటి కష్టాన్ని అనుభవించారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనలు తమలో తాము పలుకుకుంటూ అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళంట. కాబట్టి వీటిని సాంగ్స్ ఆఫ్ ఎసెంట్స్ అని, ఆరోహణ కీర్తన అని, లేకపోతే యాత్ర కీర్తన అని పిలుస్తూ ఉంటారు. ఇవి మనకు 15 కీర్తనలు, ఇలాంటి కీర్తనలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు మొట్టమొదటిసారిగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. అక్కడ యేసేబును కానీ లేకపోతే ఇశ్రాయేలీయుల గురించి కానీ ఎరుగని ఒక రాజు వచ్చి ఆ సంతతి, ఆ జనాంగము పెరిగిపోవడాన్ని బట్టి వాళ్ళని బానిసలుగా చేసుకొని చాలా కాలం వాళ్ళతో వెట్టి పనులు చేయించారు. ఆ తరువాత కాలంలో వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మొరను ఆలకించి విని వాళ్ళని ఆ బానిసత్వం నుంచి, శ్రమల నుంచి విడిపించి కనాను దేశమునకు తీసుకొని వచ్చాడు, తమ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినట్లుగా. అయితే తిరిగి మళ్ళీ వాళ్ళు అదే పాపంలోనికి, అదే దుష్టత్వంలోనికి, దేవుణ్ణి నిరాకరించుటకు, తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ వైపు ఆకర్షించబడి వాళ్ళలాగా విగ్రహారాధనకు, వ్యభిచారానికి, ప్రతి విధమైన పాపమునకు అలవాటు అవ్వడాన్ని బట్టి ఇశ్రాయేలీయుల్లో యోధా జనాంగము మరి ఒకసారి చెరలోనికి కొనిపోబడ్డారు. బబులోని చెరలోనికి వెళ్ళారు. ఆ చెరలో కూడా దేవుడు వాళ్ళ పట్ల కనికరం చూపి, దయ చూపి వాళ్ళను తిరిగి విడిపించి వాళ్ళ దేశానికి మళ్ళీ తీసుకొని వచ్చారు. అలాగే ఈ దినాల్లో మనల్ని కూడా అనేక మార్లు మనము చెరలో ఉన్నట్లుగా, కష్టాలలో ఉన్నప్పుడు, ఇరుకులలో, లేకపోతే నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, అప్పుల పాలైపోయినప్పుడు
దేవుడు నీ చేయి పట్టుకొని బయటకు తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. మనలో అనేక మందిని బయటకు తీసుకొని వచ్చాడు. బానిసత్వం నుంచి, పాపపు బానిసత్వం నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు దేవుడు. మన శ్రమల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలా అణగారిన స్థితిలో ఉన్నామో, లేకపోతే ఎవరో పట్టించుకొని స్థితిలో, ఊరిలో ఎక్కడో చివరి భాగంలో ఉన్నామో, అలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని పైకెత్తినాడు. ఇప్పుడు మనము ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన వైపు చూడాలి. నీ వలనే ప్రభువా నాకు ఈ యోగ్యత కలిగింది, నీ వలనే నేను ఈ స్థితిలో ఉండగలిగినాను, నా సంకటములను, నా యొక్క సమస్యలను తీర్చిన దేవుడు నీవే ప్రభువా, నీ శిలువ రక్తమే ప్రభువా, నీ క్షమాపణ లేకపోతే ఈ లోకములో నేను బ్రతికి ఉండడాన్ని, ఇలాంటి క్షేమాన్ని నేను అనుభవించడం అనేది నాకు సాధ్యమయ్యేది కాదు ప్రభువా అని మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆయనను కృతజ్ఞతతో వేడుకోవాల్సిన వారమై ఉన్నాము. యూదులు ఇలాంటి చెర నుంచి వెనుకకి లేకపోతే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలాగ ఉన్నాయంటే అదంతా వారికి ఒక కలలాగా ఉందంట. అది 126వ అధ్యాయంలోనే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఇశ్రాయేలీయులు చూడండి, యూదులు చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంట వాళ్ళ కలలాగా అనిపిస్తుందంట వాళ్ళకి. అంటే ఆ బానిసత్వం నుండి, ఆ చెర నుంచి వారు ఎన్నడూ బయటకు రాలేని పరిస్థితి. కాబట్టి ఇది కలలాగా అనిపిస్తుందంట. నిజమేనా, మేము ఈ సంఖ్యల నుంచి, ఈ బానిసత్వం నుంచి బయటకు రాగలిగామా అని వాళ్ళలో వాళ్ళు తలంచుకుంటూ, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. సంతోషానికి, ఆనందానికి హద్దులు లేకుండా ఉండిపోయిందంట యూదులు. కృతజ్ఞతాభావం ఉంది వీళ్ళలో. కాబట్టి 5వ వచనంలో, కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు. కన్నీరు దేనికి గుర్తంటే విరిగి నలిగిన హృదయమునకు గుర్తు, పశ్చాత్తాపానికి గుర్తు, తగిన వాడను కాదు ప్రభువా అని చెప్పడానికి గుర్తు, నీ అయోగ్యతను దేవుని సన్నిధిలో చెప్పుకొనుటకైనా ఒక గుర్తుగా ఉన్నది కన్నీళ్ళు ఏం చేస్తాయంటే నీ నిస్సహాయతని, నీ చేతగానితనాన్ని నీవు కన్నీళ్ల రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటావు. మనుషుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక బలమైన వ్యక్తి వచ్చి ఒక బలహీనుని కొడతా ఉన్నప్పుడు, లేకపోతే బాధిస్తూ ఉన్నప్పుడు అతడు ఏమి చేయలేడు, అతను కన్నీళ్లు విడుచుకుంటూ అలాగ కూర్చు. ఇక్కడ కన్నీళ్లు విడుచువారు, దుఃఖములో, బాధలో ఉన్నవారు, నిట్టూర్పులో ఉన్నవాళ్ళు, వేదనలో ఉన్నవాళ్ళు సంతోషగానముతో పంట కోసెదరు. నీవు బాధలో ఉన్నా సరే, దుఃఖములో, విచారంలో ఉన్నా సరే, ఎలాంటి తొందరలు కలిగించే పరిస్థితుల్లో ఉన్నా సరే, నీవు దేవుని వైపు చూడడం నేర్చుకుంటే, దేవునినే నీవు సేవించుటకు ఇష్టపడితే నీవు సంతోషగానముతో నింపబడతా ఉంటావు, సంతోషగానముతో పంట కోస్తా ఉంటావు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు లేకపోతే విత్తువాడు, ఒకడుగా చెప్పినప్పుడు విత్తువాడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండాలి. అవి విత్తువాడు మొదటిగా విత్తనములు, అవి విలువైన విత్తనములు భూమిలోనికి వేయాలి. వాటి పంట తీసుకునే ముందు విలువైన విత్తనాలు, పిచ్చి వాటిని, పనికిరాని వాటిని, శ్రేష్టం కాని వాటిని తీసుకొచ్చి పొలంలో వేస్తే నువ్వు ఎంత సాగు చేసినా సరే దాని నుంచి నీకు ఫలితం ఏమీ రాదు. నీవు ఏ విత్తనం విత్తాలంటే మేలుకరమైనవి, శ్రేష్టమైన వాటిని విత్తాలి. ఈ మంచి విత్తనాలు నా దగ్గర ఉంచుకుంటే నేను ఇంకా కొంతకాలం తినొచ్చు కదా, వీటితో నా జీవితాన్ని గడపొచ్చు కదా నువ్వు అనుకోవడానికి లేదు. విత్తువాడు మొట్టమొదట శ్రేష్టమైన విత్తనాన్ని భూమిలో విత్తుతాడు. దానివల్ల సంతోషగానముతో పంట కోస్తాడు. తను ఊహించిన దానికన్నా ఎక్కువైన పంటను వచ్చేలాగా అతడు చూడగలుగుతాడు. మనం కూడా విత్తుదాన్ని, విలువైన దాన్ని విత్తాలి. విలువైనది విత్తడం అంటే నీ జీవితంలో లేకపోతే నీ దినములో విలువైన సమయాన్ని దేవుడికి కేటాయించాలి. నీ విలువైన డబ్బు దేవునికి కేటాయించాలి. నువ్వు ఏదైతే విలువగా ఎంచుకుంటున్నావో దాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. నేను ఇది ఉంచుకుంటే నాకు ఇలాగ కలిసి వస్తుంది, లేకపోతే నా పిల్లలకు ఉంచుకుంటే మేలు జరుగుతుంది, లేకపోతే నేను ఇంకొక ఇల్లు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అనుకోవడం కాదు. దేవునికి శ్రేష్టమైనవి నువ్వు ఇవ్వాలని దేవుడు కోరుచు ఉన్నాడు.
నీ యవన జీవితము శ్రేష్టమైన జీవితం, అది దేవునికి నువ్వు ఇవ్వాలని దేవుడు కోరుచు ఉన్నాడు. నీ బాల్యకాలంలోనే దేవుని వాక్యం వినాలని, దాన్ని అంగీకరించాలని, ఆ ప్రకారం నువ్వు నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యవన కాలంలో యవనేచ్ఛల వైపు, లోకం వైపు, ఈ లోకంలో ఉన్న పలు విధమైన పరిస్థితుల వైపు చూచి అటు ఇటు తిరగడం కాకుండా విలువైన నీ జీవితాన్ని దేవునికి ఇస్తే సంతోషగానముతో పంట కోస్తావు. నీ జీవితమంతా, నీ జీవిత పర్యంతము, నీ జీవితంలో ప్రత్యేకమైన దీవెనను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. కనుక విత్తువాడు విలువైన విత్తనాలు విత్తాలి. రెండవదిగా, విత్తువాడు ఆశావాదంతో ఉండాలి. అంటే భవిష్యత్తులో నాకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్తో ఉండాలి. విత్తేవాడు, అయ్యో నేను ఈ విలువైన విత్తనాలను విత్తుతున్నానే, నాకేమీ రాదు, నాకేమీ జరగదో, ఇవి కూడా వృధా అయిపోతాయి అని అనుకోవడం కాదు. నేను వీటిని విత్తుతున్నాను కాబట్టి నేను ఇంకా మరింత శ్రేష్టమైన వాటిని నేను పొందుకుంటాను, మరిన్ని ఫలాలు నేను పొందుకుంటాను అని మనం తలంచుకోవాలి. ఆత్మీయ స్థితిలో కూడా అంతే. నువ్వు యవన కాలంలో దేవుని కొరకు నువ్వు నీ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డప్పుడు సంతోషగానముతో పనులు కోస్తావు. నీవు జీవించే సంవత్సరములు అధికమవుతాయి. నీవు చెప్పు మాట విలువైనదిగా ఉంటుంది. నీవు మాట్లాడే మాటని దేవుడు ప్రవచనంగా చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు నీ వెలుగును చూచి నిన్ను కానీ, నువ్వు చెప్పే వాక్యాన్ని కానీ తృణీకరించరు, కాదని త్రోసివేయరు. దేవుడు అలాంటి దీవెనను నీకు దయచేస్తాడు. యవన కాలమందు నీవు దేవునికి నీ విలువైన సమయాన్ని ఇచ్చినప్పుడు, నీ విలువైన శక్తిని ఇచ్చినప్పుడు, నీ దగ్గర ఉన్న వాటిని దేవునికి ఇచ్చినప్పుడు, నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను విలువైన పాత్రగా చేయాలని కోరుతూ ఉన్నాడు. ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయాలని చూస్తున్నాడు. నిన్ను నిలబెట్టాలని, నువ్వు నిలబెట్టమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి, నీ కుటుంబాన్ని నిలబెట్టే వ్యక్తిగా నువ్వు మార్చబడగలగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపోవు విత్తువాడు. పిడికెడే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, పిడికెడు విత్తనములు మాత్రమే ఉన్నాయి, వీటిని చూసి ఏడుస్తూ ఉన్నాడంట విత్తువాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? విత్తువానికి చాలా విత్తడానికి అవకాశం ఉంది, కానీ తన దగ్గర ఉన్న విత్తనాలు చాలా కొద్దివే, చాలా తక్కువ. పిడికెడు మాత్రమే ఉన్నాయి విత్తడానికి. అంటే విత్తడానికి అతని దగ్గర విత్తనములు లేవు. కానీ అతడు ఏడుస్తూ పోతున్నాడు, దేవుని వైపు చూచూ వెళ్తున్నాడు కాబట్టి సంతోషగానముతో పనలు కోసుకొని వచ్చును. ఇది పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు అనేది ఇది ఒక దైవిక క్రమం. పిడికెడు విత్తనములు, నీ దగ్గర ఉన్న కొద్ది డబ్బు, నీ దగ్గర ఉన్న కొద్ది సంపద, లేకపోతే కొద్ది విశ్వాసము, దాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు, ప్రభువా నా దగ్గర ఈ కొంచెమే ఉందా ప్రభువా, దీన్ని దీవించండి ప్రభువా అని దేవుని చేతిలో పెట్టినప్పుడు, ప్రభువా నేను కొంచెమే చదువుకున్నాను ప్రభువా, నాకు తగిన జ్ఞానం లేదు ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని నువ్వు మాట్లాడినప్పుడు, నీవు ఉచ్చరింపశక్యము కానీ గొప్ప మాటలను పలుకులట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు మాట్లాడే మాట దీవెనకరమైనదిగా దేవుడు మారుస్తాడు. ప్రభువా నేను విశ్వాసంలో ఇంకా ఎదగలేకపోయాను ప్రభువా, కొంచెం విశ్వాసమే నా దగ్గర ఉంది ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని ఏడుస్తూ నువ్వు గనక విత్తితే దేవుడంట సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వస్తావు, సంతోషగానము చేస్తావు. నీవు ఊహించిన దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా ఎన్నో రెట్లు దీవెనను నువ్వు పొందుకునే వ్యక్తిగా మార్చబడగలవు. నీ దగ్గర ఉన్న కొంచెము, పిడికెడు కొంచెం చాలా తక్కువే ఉంది ఈ విత్తువానికి. తన దగ్గర కొంచెమే ఉన్నది కాబట్టి ఏమీ చేయలేక తను ఏడుస్తూ, ప్రభువా దీన్నైనా దీవించండి ప్రభువా, దీంతోనైనా నా ఆకలి తీర్చండి ప్రభువా, దీన్ని బట్టైనా నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు, నీ దగ్గర ఉన్న కొంచెము దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు దాన్ని బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కావలసిన దీవెన దేవుడు దయచేయాలని కోరుతూ ఉన్నాడు. సారెపతు విధవరాలు పిడికెడు విత్తనములు చేత పట్టుకుంది. కొంచెము పిండే ఉంది ఆమె దగ్గర, కొంచెం పిండే ఉంది, ఎక్కువ పిండి లేదు. కరువు కాలము, వర్షాలు లేవు, చుట్టూ దేశమంతా కరువుతో నిండిపోయింది. కొంచెము పిండి తన దగ్గర ఉందంతే. ఆ కొంచెం పిండితో తనకి, తన కుమారునికి ఆ పూటకి ఆహారం చేసుకొని తినాలని, తర్వాత ఏమవుతుందో తెలీదు, వెళ్ళి కట్టెలు వేరుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఏలియా అనే ప్రవక్త వచ్చినాడు. ఆయన ఆమెతో మాట్లాడిన తర్వాత తన దగ్గరున్న కొంచెములోనే తను అడిగినాడు, ఇదిగో కొన్ని నీళ్లు తీసుకురా,
వస్తూ వస్తూ నా కోసం ఒక అప్పము తీసుకురా అని అడిగాడు ప్రవక్త. ఈమె దగ్గర కొంచెమే ఉన్నది, తనకి తన కుమారునికి కావలసిన కొంచెమే పిండి ఉన్నది. అది బహు కరువు కాలము, తర్వాత తనకు భోజనానికి ఏమీ లేదు. అయినప్పటికీ దేవుని సేవకుని మాట వినది ఈ స్త్రీ దేవుని సేవకుని మాట వినడానికి ఇష్టపడదు. తన దగ్గర ఉన్న కొంచెము పిండిలో కొంచెము తీసి దేవుని సేవకునికి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఆ సారెపతు విధవరాలు కరువు కాలం అంతా పోషించబడింది. నీ దగ్గర ఉన్న కొంచెమునే దేవుని కొరకు నువ్వు కేటాయిస్తే దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. లూకాసు వార్తలో బీద విధవరాల దగ్గర 2 కాసులే ఉన్నాయి. ధనవంతులైన వారు విస్తారముగా ఆ యొక్క పెట్టెలో కానుకలు వేస్తున్నారు, కానీ ఈమె దగ్గర 2 కాసులే ఉన్నాయి. దేవుడు ఆమె వైపు తేరి చూచినాడు. ఆమె దగ్గర 2 కాసులే ఉన్నాయి. తన జీవనమంతా పెట్టెలో వేసిందంట, తన దగ్గర ఉన్నంత పెట్టెలో వేసింది. అంటే భవిష్యత్తులో ఇంకా తను ఏమి తినాలో, ఎలా ఉండాలి, అసలే విధవరాలు ఈవిడ, కానీ నా దగ్గర 2 కాసులే ఉన్నాయి, వాటిని దేవుడికి ఇచ్చేస్తే నా బ్రతుకేమైపోద్ది, నేనేమైపోతాను అనుకోలేదు. కానీ తన దగ్గర ఉన్నదంతా, తన జీవనమంతా తీసుకొని వెళ్ళి దాంట్లో వేసిన ఆ తర్వాత విధవరాలకి ఏం జరిగిందో చెప్పబడలేదు, కానీ దేవుడు సమృద్ధిగా ఆమెను దీవించి ఉంటాడు. ఆమెకు కావలసిన సౌఖ్యాన్ని, క్షేమాన్ని దేవుడు ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. పిడికెడు గింజలే ఉన్నాయి ప్రవ్వా, 2 కాసులే ఉన్నాయి ప్రవ్వా అని ఈ విధవరాలు ఏడుస్తూ దేవునికి తన యొక్క 2 కాసులను ఇవ్వడానికి ఇష్టపడింది. దేవుడు ఆమెను సమృద్ధితో నింపాడు, క్షేమముతో నింపాడు. అక్కడున్న వాళ్ళందరూ 30 రెట్లుగా, 60 రెట్లుగా, 100 రెట్లుగా ప్రతిఫలాన్ని పొందారో లేదో తెలియదు, కానీ ఈ విధవరాలు అయితే 100కి 100 పాళ్ళు ప్రతిఫలాన్ని పొంది ఉంటుంది. సారెపతు విధవరాలు కూడా తన దగ్గర ఉన్న కొంచెము పిండి ఇవ్వడాన్ని బట్టి ఆమె కూడా సమృద్ధి అయిన జీవితాన్ని, తర్వాత కాలంలో కరువు కాలంలో చుట్టూ కరువు ఉన్నా సరే తన కుటుంబానికి కావాల్సిన సమృద్ధిని సంపాదించుకోగలిగింది. ఎప్పుడంటే ఆమె తన పిడికెడు కొంచెము పిండిని దేవుని చేతుల్లో పెట్టింది, దేవుని సేవకుడైన ఏలియా చేతుల్లో పెట్టింది. కాబట్టి విత్తువాడు ఆశావాదంతో ఉండాలి. విత్తువాడు, నేను ఈ విత్తనాలు విత్తున్నాను, ఈ విలువైన విత్తనాలు విత్తున్నాను, రేపటి ఆహారం కోసం దీన్ని ఉంచుకుంటే నాకు ఇంకా మేలు అని తను తలంచుకొనక తను త్యాగపూరితంగా ముందుకొచ్చి ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్లో ఉండి భవిష్యత్తులో ఇంకా మేలు జరుగుద్ది, ఎందుకంటే దేవునికి నేను ఇస్తున్నాను అనే ఆలోచనలో ఇతనుండి విత్తువాడు ఏం చేశాడంటే ఆశావాదంతో విత్తాడంట. కాబట్టి సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. సంతోషగానము చేస్తాడంట, ఎంతో సంతోషం ఉంటుంది. ఎందుకంటే తను విత్తింది చాలా తక్కువ, పిడికెడే, కానీ దేవుడు చూడండి ఎన్ని పనులు మోసుకొని వచ్చాడో ఇతను. అందుకే మనము గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దీన్నే మనం సీడ్ ఫిలాసఫీ అని చెప్తా ఉంటాం. నువ్వు ఏమి విత్తితే ఆ పంటనే కోస్తావు. ఏమి విత్తితే యవన కాలంలోనే నువ్వు ఏమి విత్తావో నువ్వు వృద్ధుడవైన తర్వాత, నువ్వు పెద్దవాడవైన తర్వాత ఆ పంటనే కోస్తావు. నీవు ఎలాగ జీవించావో నీ పిల్లల ముందు, లేకపోతే నీ కుటుంబం ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో ఆ పంటనే నువ్వు కోస్తావు. నువ్వేం చేసావో నీ పిల్లవాడు, లేకపోతే నీ కుమార్తె, నీ కుమారుడు దానికన్నా ఎక్కువే ఆ పని చేస్తావు. నేను ఇలా చేశాను, నా జీవితం ఇట్లా అయిపోయింది, నా కొడుకు జీవితం, నా కూతురు జీవితం ఇలా అవ్వకూడదు, వాళ్ళు ఇంకా చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి, అది కాదు, అది ఉండదు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సీడ్ ఫిలాసఫీ ఇదే చెప్తుంది. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు, మరొక పంట రాదు. నీవు దేవుని కొరకు సమయాన్ని కేటాయించినప్పుడు దేవుడు నీ కొరకు సమయాన్ని కేటాయిస్తాడు, నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా చేస్తాడు. నువ్వు యవన కాలంలో నీ ఇష్టం వచ్చిన ప్రవర్తనతో, నీ ఇష్టం వచ్చిన కార్యాలతో నువ్వు ఉంటే నీ జీవితంలో ఆ పంటనే కోస్తావు. నీ శరీరమే నీకు శిక్ష విధిస్తుంది. యవన కాలంలో నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నీ ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తే తాగుడుకి, మత్తు మందుకి, వ్యభిచారానికి, సిగరెట్లకి, వీటన్నిటికీ నువ్వు బానిసవైపోతే తర్వాత నీ శరీరమే నీకు శిక్ష విధిస్తుంది, మరెవరో కాదు. నీ శరీరంలోనే నీకు కనబడకుండా లోపల
బయలుదేరిన ఆ యొక్క ప్రమాదము, ఆ యొక్క జబ్బు నిన్ను మరణానికి ఈడ్చుకొని పోతుంది అంతే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు చూడలేండి, దేవుడు ఎక్కడున్నాడో ఏంటో లేండి అంటాం మనం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. శరీరేచ్ఛల నుండి కనుక నువ్వు విత్తితే శరీరము నుండి క్షయమును పంట, క్షయమైపోతావు. అక్షయం కాదు, క్షయం అంటే నాశనం అయిపోతావు. శరీరేచ్ఛల నుండి విత్తితే నువ్వు ఒక దినాన పాడైపోతావు, నాశనం అయిపోతావు, నీ జీవితం అంతమైపోతావు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇదే పత్రికలో, గలతీ పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వ్యభిచారము, జారత్వము, కాముకత్వము, విగ్రహారాధన ఇలాంటివి చేస్తే నీవు దేవుని రాజ్యములను స్వతంత్రించుకోలేవంట. దేవుని రాజ్యంలో నీకు పాలు లేదు అంతే. నా శరీరంలో బలం ఉంది, నేను ఏమైనా చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని కనుక నువ్వు శరీర కార్యములు చేస్తే దేవుని రాజ్యంలో నీకు పాలు లేదు, నీకు అసలు ప్రవేశమే లేదు. దేవుడు నీ వైపు చూడడు, నీ శరీరమే నీకు శిక్ష విధిస్తుంది. నువ్వు తర్వాత కాలంలో ఎంత ఏడ్చినా సరే నీకు ప్రయోజనం ఉండదు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. క్షయమను పంట కోస్తావు, క్షయమైపోతావు. నీ శరీరమే క్షయమైపోతుంది, నీ జీవితమే క్షయమైపోతుంది. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయు. నిత్యము జీవమే. నువ్వు బ్రతుకు కాలము దీవెనకరమైన వ్యక్తిగా బ్రతుకుతావు. నిన్ను దేవుడు దీవిస్తాడు, నిత్య జీవానికి వారసుడిగా చేస్తాడు. దాని కింద ఇందాక మనం శరీర కార్యములు చదివామో, దాని కింద ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాలు ఫలించే వ్యక్తిగా నిన్ను చేస్తాడు, దీవెనకరమైన వ్యక్తిగా చేస్తాడు, ప్రేమను, సమాధానాన్ని ఇతరులకు పంచే వ్యక్తిగా చేస్తాడు. నీ మాటను దేవుడు దీవిస్తాడు. అనేకులకు అది ఒక పెద్ద ప్రవచనంలాగా ఉపయోగకరమైన మాటగా ఉంది. విత్తువాడు ఎలాగుండాలో ఈ వాక్యం చెప్తూ ఉంది. ఏం విత్తుతున్నాం మనం అనేది ఈ దినముల్లో మనం తెలుసుకోవాలని, ఎరిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. శరీరమును బట్టి విత్తువాడు శరీరమును పంట కోస్తాడు, క్షయమును పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే ఆత్మ పంట కోస్తాడు. దేన్ని బట్టి నువ్వు విత్తుతున్నావు? ఈ లోకంలో నీకు జయమున్నదా? శరీర ఇచ్చల మీద జయముందా? విగ్రహారాధన నువ్వు దూరం చేసావా? అపవిత్రమైన కార్యములకు దూరంగా ఉంటున్నావా? వ్యభిచారాన్ని, పాపాన్ని ద్వేషించేవాడుగా ఉన్నావా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నావా? వాక్యాన్ని చదవాలని, దాని ప్రకారం నేను నడవాలి ప్రభు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుణ్ణి వేడుకున్నావా? నీ దగ్గర ఉన్న కొంచెం విశ్వాసాన్ని ఉపయోగించావా? ప్రభు, నా దగ్గర కొంచెం విశ్వాసం ఉంది ప్రభు, నేను వాక్యాన్ని ఎక్కువగా చదవడానికి నాకు సమయం ఉండట్లేదు ప్రభు, నాకు సహాయం చేయండి ప్రభు, నన్ను నిలబెట్టండి ప్రభు, నీలో నన్ను పరిశుద్ధునిగా నిలబెట్టండి ప్రభు, నేను నీ కొరకు నిలబడతాను ప్రభా, నీకు ప్రయోజనకరమైన పాత్రగా, నీవు వాడుకునే పాత్రగా నేను మారతాను ప్రభా అని నువ్వు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు నిన్ను సంతోషకరమైన వ్యక్తిగా చేస్తాడు. సంతోషముతో పనులు మోసుకొని వచ్చును అని చెప్పినట్టుగా సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వస్తావు. నీవు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా ఉన్నతమైన వాటిని చేసేలాగా దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఈ వాక్యంలో చూడండి, అక్రమమును దున్ని కీడును విత్తువారు. కీడు విత్తడం అంట, అక్రమము. ఎక్కడ చూసినా అక్రమమే. లంచం తీసుకోవడం, అన్యాయపు సొమ్మును ఆశపడటం, తీసుకోవడం, దొంగతనాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, నీది కానిది కూడా నువ్వే తీసుకోవాలనుకోవడం, ఎట్లా పడితే అలా చేయడం, మోసం చేయటం, ఎదుటివాడిని ఏది పడితే అది చేయటం, కీడును చేయటం, ఎదుటివాడికి నష్టాన్ని కలిగించడం, ఎదుటివాడికి ఎలాగైనా నష్టం కలిగించి లేకపోతే ఎదుటివాడిది ఏదైనా తీసేసుకొని నేను వాడుకోవాలనుకుంటాం.
అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. నువ్వు కీడుని విత్తితే కీడునే కోస్తావు, అక్రమమును విత్తితే అక్రమాన్నే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. నీ జీవితంలో నువ్వు ఏమి చేస్తే దాన్నే అనుభవిస్తావు. నీ జీవితంలో దేవునికి చోటు ఇచ్చినప్పుడు దేవుడు తన రాజ్యంలో నీకు చోటిస్తాడు. నిన్ను మిక్కిలి విలువైన వ్యక్తిగా ఎంచుతాడు. దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. నిన్ను బలవంతునిగా చేస్తాడు. దేవుని చేత వాడబడే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. నీవు అక్రమానికి చోటు ఇచ్చినప్పుడు, కీడుకు చోటు ఇచ్చినప్పుడు నువ్వు ఏమి ప్రయోజనం లేని వ్యక్తిగా ఉంటావు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నీ వల్ల నీ ఇంట్లో ఉపయోగం ఉండదు, నీ చుట్టుపక్కల వారికి ఉపయోగం ఉండదు. నిన్ను చూసినప్పుడు నిన్ను చూసి ఆ పక్క నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే నిన్ను చూసినప్పుడు నువ్వు హాని తలపెట్టేవాడివి, ఎదుటివాడికి కీడును నష్టాన్ని ఆలోచించేవాడివి. కాబట్టి నీ వైపు చూడడం కన్నా పక్కకి దిగి వెళ్ళిపోవడం మేలు అనుకొని ఇతరులు అనుకునే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మనము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును. గాలిని విత్తాడంట, గాలిని విత్తాడు కాబట్టి ప్రళయ వాయువు వారికి కోత ఎగును. ఏం విత్తావు నువ్వు? గాలిని విత్తావు, దుష్టత్వాన్ని విత్తావు, కీడుని విత్తావు, వ్యభిచారాన్ని, పాపాన్ని విత్తావు. కాబట్టి నువ్వు భవిష్యత్తులో కోసేది ఏంటంటే ప్రళయవాయువు, విరలవిండి అన్నాడు, సుడిగుండం. నువ్వు గాలినే విత్తావు కానీ సుడిగుండాన్ని కోస్తావు. అంటే నువ్వు చిన్న పాపాన్ని నేను చేశానని అనుకుంటున్నావు కానీ దేవుని దృష్టిలో అది బహు గొప్ప పాపం. కాబట్టి నువ్వు తర్వాత కాలంలో బహు కష్టమైన పరిస్థితుల్లోనికి, బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి నువ్వు నెట్టబడతావు. గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు. నువ్వు గింజలు విత్తలేదు, మొలకలన్నా తెచ్చి విత్తలేదు. ఏం విత్తావు నువ్వు? దుష్టత్వాన్ని విత్తావు, కీడుని విత్తావు, అక్రమాన్ని విత్తావు. దానివల్ల ఏం జరుగుతుంది? శరీర కార్యములు స్పష్టమైనవి, వీటి వలన నీవు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవని దేవుడు చెప్తావు. శరీర కార్యముల వల్ల నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. కీడును, అక్రమమును దున్ని దాన్ని విత్తువాడు ఆ పంటనే కోస్తాడు అంతే. గాలిని విత్తువాడు ప్రళయవాయువును కోస్తాడు. విత్తినది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఒకవేళ నేను ఏదైనా మంచి చేశానని నువ్వు అనుకుంటే, నువ్వేదైనా మంచి చేశాను దాని ఫలాలు నేను అనుభవిస్తాను అనుకుంటే, నీ మంచి కన్నా కానీ నీ కీడు ఎక్కువ, నీ అక్రమం ఎక్కువ, నీ దుష్టత్వం ఎక్కువ, నీలో ఉన్న చెడుగు ఎక్కువ. నీ చెడుగు, నీ దుష్టత్వం ఏం చేస్తామంటే నీలో ఉన్న మంచితనాన్ని అణిచివేస్తుంది. నీ మంచితనం ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే నీలో దుష్టతలంపులు ఎక్కువ ఉన్నాయి, పాపపు క్రియలు ఎక్కువ ఉన్నాయి, అన్యాయం చేయడం ఎక్కువ ఉంది, లేకపోతే ఇతరులను కష్టపెట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని దోచుకోవడం నీలో ఎక్కువైపోయింది. కాబట్టి నీలో ఏదైనా కాస్తో కూస్తో మంచి ఉన్నా సరే అది కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. దాన్ని కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. అన్యులు తినివేస్తారు. నీ దగ్గర ఏమైనా మేలు కొంచెమైనా ఉన్నా సరే నీవు తెచ్చిపెట్టుకున్నావు కదా అన్యత్వాన్ని, ఏది అక్రమాన్ని, కీడుని, దుష్టత్వాన్ని, ఈ లోక సంబంధమైన శరీర కార్యములను తెచ్చిపెట్టుకున్నావు కదా, అవి వాటిని అణిచివేస్తాయి. నీలో జీవం ఉండదో, నీలో దేవుని శక్తి ఉండదో, నీలో ఏ మంచితనం ఉండదో, ఆత్మ ఫలం ఉండదో, దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఎంత మాత్రము నిలబడలేవు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే మన యవన జీవితాన్ని దేవుని కొరకు కేటాయించాలని దేవుడు చెప్తాడు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచూ విత్తుట. ప్రభువా, నేను తగిన వాడను కాదు ప్రభువా, నేను మానవ స్వరూపంలో, మానవ స్వభావంలో దుష్టత్వంతో, చెడ్డ ఆలోచనలతో బ్రతికేవాడిని ప్రభువా, నేను తగిన వాడిని కాదు ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నీవు నన్ను దర్శించాలి ప్రభువా, నా పాపాలను క్షమించాలి ప్రభువా, సిలువలో కార్చిన నీ పరిశుద్ధ రక్తము నా మీద ప్రోక్షించండి ప్రభువా, నన్ను నీ కుమారునిగా చేసుకోండి ప్రభువా, నీ కుమార్తెగా చేసుకోండి ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు సంతోషగానముతో పంట కోస్తావు. చివరిగా యోబు గ్రంథము 31వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలుచును గాక. గోధుమలు విత్తాడంట, ముళ్ళు వచ్చినాయి అంట. యవలు విత్తాడంట, కలుపు మొక్కలు వచ్చినాయి అంట. శ్రేష్టమైన వాటిని విత్తావు, ముళ్ళు వచ్చినాయి అంతే నీకు. యవలు విత్తావు, కలుపు మొక్కలు వచ్చినాయి అంతే.
దేవుడు లేకుండా నువ్వేమన్నా చేయాలనుకుంటే, దేవుడు లేకుండా నేనేదన్నా విత్తాను, లేతే నేనేమన్నా ఇది చేశాను, అది చేశాను, దానివల్ల ఎంత ప్రయోజనం వచ్చిద్ది, అంత ప్రయోజనం వచ్చిద్దని నువ్వు అనుకుంటే గనుక నీకొచ్చేవన్నీ ముళ్ళే, కలుపు మొక్కలే అంతే. ఎలాంటి దీవెన రాదు. కానీ దేవుని క్రమానికి నువ్వు లోబడినప్పుడు దేవుడు నీవు విత్తిన వాటిని కొంచెమైనా సరే దేవుడు దీవిస్తాడు. ఇంతకుముందు మనం చూసినట్టుగా విత్తినది పైరు కాదు, మొలక కాదు, గాలిని విత్తాడంట, ప్రళయవాయువు అయిపోయిందంట. గోధుమలు విత్తాడంట, ముళ్ళు అయిపోయినాయి అంట. ఎవలు విత్తాడంట, కలుపు మొక్కలు అయిపోయినాయి అంట. అంతే, దేవుడు లేకుండా జరిగేది ఇది. దేవుడు లేనప్పుడు మనకు జరిగేదంతా నష్టమే, శాపమే. మన కుటుంబాలకి ఏ దీవెన ఉండదు. ఏ పని చేసినా దానిలో ఎదురు రావడమే జరుగుతుంది. కానీ దేవుని క్రమానికి నువ్వు లోబడినప్పుడు, నీ శరీర కార్యములను ఒప్పుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ పాపాలు క్షమించినట్లుగా దేవుడు నీలో నిశ్చయతను కలిగిస్తాడు. తద్వారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదివి దానికి లోబడినప్పుడు, నువ్వు ప్రార్థన చేయటకు సమయాన్ని కేటాయించినప్పుడు నీవు ఆత్మఫలములు ఫలించే వ్యక్తిగా ఉంటావు. అనేకులకు మేలుకరమైన ఈ మార్గాన్ని చూపించే వ్యక్తిగా ఉంటావు. అలాంటి వ్యక్తులుగా మనం మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కన్నీళ్లు విడిచి విత్తినప్పుడు, దేవా నేను తగిన వాడిని కాదు ప్రభా, నా బుద్ధిహీనతను క్షమించండి ప్రభా, నా ఈలోకపు పాపములను క్షమించండి ప్రభా, నేను ఇలాంటి వాడను ప్రభా, నన్ను క్షమించండి అని దేవుని నువ్వు వేడుకున్నప్పుడు సంతోషగానముతో పనులు మోసుకొని వస్తావు. దానికన్నా ముందు సంతోషగానముతో పంట కోస్తావు. నువ్వు ఏ పంట కోయాలనుకుని చూస్తా ఉన్నావు? నీవు దీవెనకరమైన పంట కోయాలని చూస్తా ఉన్నావా? నాశనకరమైన పంటను కోయాలని చూస్తా ఉన్నావా? గాలిని విత్తి ప్రళయవాయువును కోయాలని చూస్తున్నావా? గోధుమలు విత్తి ముళ్ళును కోయాలని చూస్తున్నావా? ఎవలని విత్తి కలుపు మొక్కలను కోయాలని చూస్తున్నావా? లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి నీవు తగ్గించుకొని రెట్టింపైన దీవెన 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు దీవెనను నువ్వు సంపాదించాలని కోరుతూ ఉంటే కనుక నీ శరీర కార్యముల నుంచి నువ్వు వైదొలగాలి, వెనుకకు రావాలి, కన్నీళ్లు విడిచిచూ దేవుని నువ్వు విజ్ఞాపన చేయాలి. అలా విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేస్తాడు. నీ స్వభావాన్ని నూతన పరుస్తాడు. నీ క్రియలన్నీ మారి నువ్వు నూతనమైన వ్యక్తిగా మారి నీలో దేవుని వాక్యమునకు చోటు ఇవ్వబడుతుంది. నీ హృదయ పలకల మీద దేవుని వాక్యం రాయబడుతుంది. అది జీవము కలిగిన వాక్యము కాబట్టి నీ హృదయంలో క్రియ చేయటం మొదలుపడుతుంది. నీవు అరికాల నుంచి నడినెత్తి వరకు సంపూర్ణంగా శుద్ధీకరించబడతావు. దేవుని యొక్క దీవెనకరమైన వ్యక్తిగా మారుతావు. తద్వారా అనేకులను దేవుని మార్గంలోనికి నడిపించే వ్యక్తిగా నేను మార్చబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక మనం ఈ దినముల్లో వాక్యమును వినిచి ఉండగా సరి చేసుకొని ఆయన పాదముల యొద్ద తగ్గించుకొని వేడుకోవాలని విజ్ఞాపన చేయాలని నేను కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ నామమును కొందనములు. ప్రభా, విత్తువాడు గురించి ప్రభా నీ వాక్యంలో చెప్పినావు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిన నీ వాక్యంలో రాయబడింది ప్రభా. విత్తుటకు బయలు వెళ్ళినప్పుడు మేము మేలుకరమైనవి, శ్రేష్టమైనవి విత్తుతున్నామా, శాపాన్ని, నష్టాన్ని కలిగించే విత్తుతున్నామా ప్రభా? గ్రహించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఇప్పుడే మేము చదివినట్లుగా ప్రభా, గోధుమలు విత్తి నాయన ముళ్ళను కోసాడని, ఎవలని విత్తి కలుపు మొక్కలు కోసాడని మేము విన్నాం ప్రభా. గాలిని విత్తాడు, ప్రళయవాయువును కోసాడు ప్రభా. అది మా జీవితాలకు ఏమి క్షేమాన్ని కలిగించలేదు. మాలో ఉన్న శరీర కార్యములను తొలగించుకొని ప్రభా నీ మార్గంలో నిలిచి ఉండటానికి ఇష్టపడినప్పుడు ప్రభా మాలో ఆత్మఫలములు ఫలించే వ్యక్తులుగా మమ్మల్ని చేస్తావు ప్రభా. ఈ వాక్యం వినుచుండగా మేము నీకు లోబట్టడానికి, నీ రక్షణ మార్గంలోనికి రావడానికి, నీ శిలువ ప్రేమను మేము ఎరిగి ఉంటా కృప చూపండి. మా పాపంలో క్షమించుము, నా పాపంలో క్షమించుము ప్రభా. మన టీవీ ద్వారా వెలుచున్న ఈ వాక్యములు యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు దీవించండి ప్రభా. నీ కనికరము చూపండి. ఆ పాత్రను నన్ను క్షమించము నాయన. నీ మాటలు దయగలిగినవు ప్రభా. మనుషులు మార్పు చెంది నిన్ను వెంబడించుటకు ఉపయోగకరమైన మాటలుగా వీటిని మీరు మార్చండి, ప్రయోజనకరమైన మాటలుగా మార్చండి ప్రభా. మీ సహాయాన్ని దయచేయండి. సంతోషగానము చేయించు పనులు కోసుకొని వచ్చేదరని నీ వాక్యంలో ఉన్నట్లుగా ప్రభా, మేము సంతోషముతో ప్రభా నీ పనులు, నీ యొక్క కార్యములు మేము చూసేవారుగా మేము ఉంటాక మీరే సహాయం చేయండి.
అన్నిటికన్నా ముఖ్యంగా కన్నీళ్లు విడిచి చూపించటం మాకు మాకు మీరు నేర్పండి, నీ దయ చూపండి ప్రభా. ఈ దినముల్లో నేటి వాక్యముల్లో ప్రభా దీవెనకరమైనగా అనేకులకు మీరు మార్చి కృప చూపమని, ఆ పాత్రలను క్షమించమని యేసునామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.